శ్రీగురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. వసిన్యాది దేవతలు మనకి ఇప్పుడు ఏ నామం గురించి తెలియచేస్తున్నారు? అమ్మవారి యొక్క లలాటం గురించి తెలియచేస్తూ ఉన్నారు. మనకి ఏ రసాన్నైనా కానీ మనం కనులతో గుర్తించగలుగుతాము. కానీ మనసు కొంచెం వికలంగా ఉందనుకోండి, లేకపోతే చీకాకుగా ఉందనుకోండి, అప్పుడు మనము ఎదుటివారి యొక్క లలాటాన్ని బట్టి మనం గుర్తించగలుగుతాం. చాలా విసుగ్గా ఇలా భ్రుకుటి ముడివేసి ఉంచాడనుకోండి, అప్పుడు మనకేమనిపిస్తుంది? ఓహో, వీరు ప్రసన్నంగా లేరు కాబట్టి ఇప్పుడు మనం ఏదన్నా పని అడిగామనుకోండి, మనకి పని సమకూరదు అని ఏం చేస్తాము? అడగటానికి ఒక రకంగా వెనుకడుగు వేస్తాము. మరి అలాగే చాలా ప్రసన్న వదనంతో నవ్వుతూ ఉన్నారనుకోండి, ఓహో వీరు చాలా ప్రసన్నంగా ఉన్నారు కాబట్టి మనం అనుకున్నటువంటి పని అయిపోతుందని వాళ్ళని ఏ సహాయం అడగటానికైనా వెనుకాడకుండా సహాయం అడగగలుగుతాము. అంటే లలాటాన్ని బట్టి మనిషి యొక్క మనస్తత్వాన్ని మనము తెలియచేయచ్చు అని మనకు ఒక రకంగా అనిపిస్తుంది. వారు చికాకుగా ఉన్నారా, ప్రసన్నంగా ఉన్నారా, ప్రశాంతంగా ఉన్నారా అన్నటువంటిది మనము నుదుటిని బట్టి చెప్పవచ్చు. మరి అమ్మవారి నుదురు ఎల్ల వేళలయందు కూడా ప్రసన్నంగా మన వైపు ఎప్పుడెప్పుడు మనము ఆ తల్లి చెంతకు చేరి అమ్మా నేను నీ దాన్ని అని పిలుస్తామా, మనల్ని అక్కునక్కి చేర్చుకుందామా అని ఆ తల్లి చూస్తూ ఉంటుంది. నిజానికి అష్టమి చంద్ర విభ్రాజ దళిక స్థల శోభిత అనగానే ఈ నామంతో మనం ఏం చేస్తున్నాము? ఇటు అమ్మవారి యొక్క నుదుటి గురించి అలాగే చంద్రబింబం గురించి కూడా తెలుసుకుంటూ ఉన్నాము. మనకి వసిన్యాది దేవతలు ఇచ్చినటువంటి ఒక్కొక్క నామాన్ని కనుక మనము ఏ రూపంలో ధ్యానం చేసినప్పటికీ కూడా మనకి ఒక్కొక్క రకమైనటువంటి అనుభూతి కలుగుతుంది. అంటే మనం చేయాల్సింది ఏంటి? త్రికరణ శుద్ధిగా మనము ఆ నామాన్ని ధ్యానం చేయటమే. ఇక్కడ మనకి అష్టమి చంద్ర విభ్రాజ దళిక స్థల శోభిత అనేసి అనగానే మనకి కృష్ణపక్షంలోనూ శుక్లపక్షంలోనూ కూడా అష్టమి తిథి వస్తుంది. మరి ఎన్నో తిథులు ఉండగా మనకు అన్ని కూడా 15 తిథులు ఉన్నాయి. ఈ 15 తిథుల్లో కూడా ఒక అష్టమి తిథినే వీరు ఎందుకు ఎన్నుకున్నట్టు అన్నటువంటి సందేహం కలగాలి కదా. ఇలా అష్టమి తిథినే మనకి ఈ వసిన్యాది దేవతలు ఎంచుకోవడానికి కూడా కారణం ఏంటంటే, మనం మొన్న చెప్పుకున్నాము, ఈ నిత్యాదేవతలందరూ కూడా ఈ తిథుల్లో వారి యొక్క కళల్ని పెంచుకుంటూ ఉంటారు, అలాగే తగ్గించుకుంటూ ఉంటారు. ఈ అష్టమి తిథి రోజు ఉండేటటువంటి దేవత, నిత్యాదేవత పేరు త్వరిత. ఈ త్వరిత అనేటటువంటి దేవత ఏంటంటే మిగతా తిథులలో ఈ నిత్యాదేవతలు మారిపోతూ ఉంటారు. కానీ అష్టమి తిథి వచ్చేసరికి ఇటు శుక్లపక్షంలోనూ ఇటు కృష్ణపక్షంలోనూ కూడా నిత్యాదేవత త్వరితాదేవి. ఈ త్వరితాదేవి ఏం చేస్తుంది? మనం మనసులో ఏ కోరికనైతే అనుకుంటామో ఆ కోరికలు, ధర్మబద్ధమైనటువంటి కోరికలని మనకి త్వరగా నెరవేర్చడానికి ఈ త్వరితాదేవి సహాయపడుతుంది. అందుకే అష్టమి తిథిని వసిన్యాది దేవతలు ఎంచుకోవడానికి కూడా కారణం అదే. కాబట్టి అష్టమి అనగానే మనం ఏమనుకుంటాం, అబ్బా అష్టమి అనేసరికి అబ్బా అష్ట కష్టాలు వస్తాయండి ఏ పని మొదలెట్టాలన్నా అని మనము ప్రతిదానికి కూడా ఆ తిథిని వదిలేస్తూ ఉంటాం. అలా కాదు, అష్టమి తిథి రోజు కొన్ని పనులు చేయాల్సినవి కూడా ఉన్నాయి కాబట్టి అవి పరిగణలోనికి మనము తీసుకోవలసి ఉంటుంది. మరి ఈ తల్లి యొక్క నుదుటిని అష్టమి చంద్ర విభ్రాజ దళిక స్థల శోభిత అనగానే మనకి ఇంకొక సందేహం ఏం కలుగుతుంది? శుక్లపక్షంలో వచ్చేటటువంటి అష్టమి తిథ లేకపోతే కృష్ణపక్షంలో వచ్చేటటువంటి అష్టమి తిథ అన్నటువంటి సందేహం కూడా కలుగుతుంది కదా. మరి కృష్ణపక్షానికి శుక్లపక్షానికి ఉన్నటువంటి తేడా ఏంటి? శుక్లపక్షంలో ఉండేటటువంటి చంద్రబింబం ఎలా ఉంటుంది? సగం గిన్నె, అంటే ఒక గుండ్రటి సర్కిల్ ని కనుక మనం గీసామనుకోండి, దానికి సగ భాగం ఏ రకంగా అయితే ఉంటుందో శుక్లపక్షంలో వచ్చేటటువంటి అష్టమి తిథి ఆ రకంగా ఉంటుంది. మరి కృష్ణపక్షంలో వచ్చేటటువంటి అష్టమి తిథి ఎలా ఉంటుంది? మనం ఒక గిన్నెని కనుక బోర్లిస్తే ఏ రకమైనటువంటి ఆకారం వస్తుందో కృష్ణపక్షంలో వచ్చేటటువంటి అష్టమి తిథి ఆ రకంగా ఉంటుంది. అంటే బోర్లించినటువంటి గిన్నెలాగా ఉంటుంది. మరి అమ్మవారి యొక్క నుదురు ఎలా ఉంది? అమ్మవారి యొక్క నుదురు
కృష్ణపక్షంలో వచ్చేటటువంటి అష్టమి తిథిని పోలి ఉంటుంది. మరి ఈ అష్టమి తిథి గురించి మహామహులు ఎన్నో రకాలుగా వర్ణించారండి. నిజానికి చంద్రకళలనేవి పాడ్యమి నుండి పౌర్ణమి వరకు పెరుగుతూ ఉంటాయి. అలాగే తిరిగి పౌర్ణమి నుండి అమావాస్య తిథి వరకు తరుగుతూ ఉంటాయి. మహామహులైనటువంటి వారు మన శంకర భగవత్పాదుల వారు కూడా ఏం చెప్పారు? ఈ చంద్రకళలు తరగటం గురించి మనకి పూర్తి అవగాహన రావాలని ఒక నాటకీయ పద్ధతిలో, మామూలుగా అయితే మనము అర్థం లేమేమో అని ఒక నాటకీయ పద్ధతిలో మనకి ఈ విషయాన్ని అర్థమయ్యేటట్టు, మన మనసు గట్టిగా పట్టుకునేటట్టుగా మనకి తెలియచేశారు. నిజానికి పాడ్యమి నుంచి మనం తదియ రోజు చంద్రబింబాన్ని చూసామనుకోండి, పాడ్యమి నుంచి వచ్చినటువంటి తదియ బింబాన్ని చూసినట్లయితే ఒక చిన్న వంక మటుకే కనిపిస్తుంది, నెలవంక మటుకే కనిపిస్తుంది. ఆ నెలవంకలో కూడా కొంత ద్రవ్యము అంటే ఏంటి, కొంతవరకు భాగం ఏంటి నీటితో నిండినట్టుగా కనిపించి ఇక పై భాగము ఖాళీగా కనిపిస్తూ ఉంటుంది. రాను రాను తిథులు పెరుగుతూ ఉన్న కొద్దీ ఆ భాగం అనేది పూర్తిగా నింపబడుతూ ఉంటుంది. అష్టమి తిథి వచ్చేసరికి ఏం జరుగుతుంది? సగ భాగము నింపబడుతుంది. దీన్ని మనం దేనితో పోల్చవచ్చు? అమ్మవారి ఏంటి, అలంకార ప్రియురాలు. నిజానికి ప్రతి సువాసిని కూడా చక్కగా అలంకరించుకోవలసిందే ఏంటి, తన కోసమే కాకుండా తనని వివాహం చేసుకున్నటువంటి భర్తని మనోరంజకంగా ఉంచటం కోసము, ఆయన మనసు చూరగొనడం కోసము స్త్రీ ఎప్పుడూ కూడా అలంకరించుకుంటూనే ఉంటుంది. అలంకార ప్రియత్వం అనేది స్త్రీలకి సహజ సిద్ధంగా ఉండేటటువంటి గుణము. మరి అమ్మవారు ఆవిడే ఆద్య కుటుంబిని, ఆవిడే సర్వమంగళాదేవి. ఆవిడ కూడా ఏంటి, ఎప్పుడూ కూడా నిత్యము అలంకారం చేసుకుంటూనే ఉంటుంది. ఆ తల్లి ప్రథమ సువాసిని కదా. ఆ తల్లి ఏం చేస్తుంది, ఎప్పుడు అలంకరించుకోవటం కోసమని అంగరాగాలు రాసుకుంటూ ఉంటుంది. అంగరాగాలు అంటే ఇప్పుడు మనం వాడేటటువంటి క్రీములు అవి ఏవైతే ఉన్నాయో వాటిని అంగరాగాలు అనుకోవచ్చు. అలాగే అనులేపనాలు, గంధము, అలాంటి అనులేపనాలు, అలాగే ఆ తల్లి పెట్టుకోవటానికి కస్తూరి కుంకుమ మొదలైనటువంటి కుంకుమ, అవన్నీ కూడా ఏంటిట, ఈ చంద్రబింబంలో నిండి ఉండేటటువంటి ఏదైతే ద్రవ్యం నిండి ఉందో వాటిగా మనం పోల్చుకున్నట్లయితే మనకి తదియ నాటి నుంచి పౌర్ణమి తిథి వరకు పెరుగుతూ ఉంటాయి చంద్రకళలు. అంటే ఆ సమయంలో ఏంటి, బ్రహ్మగారు పెద్ద కొడుకు కాబట్టి అమ్మవారి యొక్క అలంకార వస్తువులు తరిగిపోతున్నా కొద్దీ ఆయన పెద్ద కొడుకు కాబట్టి ఏం చేస్తూ ఉంటాడు, గబగబా ఆవిడకి అలంకార సామగ్రిని తీసుకువచ్చి మళ్ళీ దానిలో నింపుతూ ఉంటాడు. ఇలా నింపుతూ ఉండడం, మళ్ళీ పౌర్ణమి తిథి వచ్చేసరికి పూర్ణ చంద్రబింబం కనిపిస్తుంది. అమ్మయ్య, మా అమ్మకి అలంకరించుకోవటానికి అలంకార సామగ్రినంతా కూడా నేను నింపేశాను కాబట్టి ఇక నాకు దిగులు లేదు అనేసి ఆయన అనుకోవడమే తరువాయి. మళ్ళీ పౌర్ణమి తిథి నుంచి అమావాస్య తిథి వచ్చేసరికి అంగరాగాలన్నీ కూడా తల్లి అలదుకోవటం వల్ల ఆవిడ అలంకరించుకునేటటువంటి సామగ్రి తగ్గిపోతూ ఉంటుంది. అంటే అది ఒక రకంగా బొట్టు పెట్టె, అంటే టాయిలెట్ బాక్స్ గా చెప్పుకోవచ్చు. ఇప్పుడంటే అసలు బొట్టు పెట్టె గురించి అసలు ఎవరికి తెలియదండి. ఆ బొట్టు పెట్టెలో ఏం చేస్తారు, మనం పెట్టుకునేటటువంటి కుంకుమ, బొట్టు, కాటుక, రాసుకునేటటువంటి పౌడరు, దువ్వెన, మనం అలంకరించుకోవటానికి ఏ ఏ సామగ్రులైతే మనకు కావాలో అలాంటి సామగ్రులన్నీ కూడా మనము ఆ బొట్టు పెట్టెలో పెట్టుకుంటూ ఉంటాము. మరి అమ్మవారి యొక్క టాయిలెట్ బాక్స్ గా మనం ఈ చంద్రబింబాన్ని చెప్పుకున్నాం అనుకోండి, మరి మనం వాడుతున్నా కొద్దీ మనం అలంకరించుకునేటటువంటి సామగ్రి కూడా తరిగిపోతూ ఉంటుంది కదా. అలాంటి సమయంలో పెద్ద కోడలైనటువంటి సరస్వతీదేవి చూసి, ఏమండో అత్తగారి టాయిలెట్ బాక్స్ లో సరుకులన్నీ కూడా నిండుకుంటున్నాయి కాబట్టి మళ్ళీ తీసుకొచ్చి పోయండి అనగానే వెంటనే బ్రహ్మగారు వెళ్ళి ఆ యొక్క అలంకార సామాగ్రిని నింపుతూ ఉంటే, ఎప్పుడైతే ఆ సామాగ్రి అంతా నింపుతారో అదే పౌర్ణమి తిథి.
అంటే ఒక రకంగా గరుడ మణిపూసలతో చేసినటువంటి టాయిలెట్ బాక్స్ గా మనకి శంకర భగవత్పాదుల వారు ఒకానొక శ్లోకంలో తెలియచేశారు. అంటే ఇప్పుడు మనకి చంద్రబింబం చూడగానే ఏమనిపిస్తుంది? అష్టమి రోజు తిథి రోజు మనం చంద్రబింబాన్ని చూసామనుకుంటే, ఓహో, బ్రహ్మగారు అమ్మవారు అలంకరించుకోవటానికి కావలసినటువంటి సామాగ్రిని అందులో వేశారు అని అనిపిస్తుంది. అదే పౌర్ణమి తిథి వచ్చేసరికి అమ్మయ్య ఇక నిండుగా ఉన్నాయి, అలంకరించుకోవడానికి తగినటువంటి సామాగ్రి చూసారా, అమ్మవారు కూడా అలంకార ప్రియురాలు అని అనిపిస్తోందా లేదా? అలాగే మళ్ళీ పౌర్ణమి తిథి నుంచి తరిగిపోతూ ఉంటే మనం మన భర్తతో ఏమంటాము? ఏమండి చూసారా, అమ్మవారు తాను అలంకరించుకోవటానికి ఆ సామాగ్రి వాడుతోంది కదా, చూసారా తరిగిపోతోంది. ఆ యొక్క అలంకరించుకునేటటువంటి సామాగ్రి అని మనకి ఒక రకంగా ఏంటి, అమ్మవారిని దర్శనం చేసుకుంటూనే ఆ చంద్రకళలు తరగడానికి కూడా ఒక రకంగా ఒక అనుసంధానాన్ని మనం చేసుకుంటున్నాం. దేనితోటి? మనసుతోటే. నిజానికి మనం ఒక దేవాలయానికి వెళ్ళి అమ్మవారి యొక్క నుదుటిని ధ్యానించిన దానికంటే కూడా మనము ఈ జ్ఞాన చక్రంలో, ఈ ఆజ్ఞా చక్రంలో కనుక మనము ఆ అమ్మవారి యొక్క నుదుటిని ధ్యానించగలిగితే ఇంకా చాలా చక్కటి ఫలితాలు ఉంటాయండి. ఎందుకు? మనం అమ్మవారిని దేవాలయంలో కానీ లేకపోతే ఒక ఫోటోలో కానీ చూస్తున్నామనుకోండి, మనకి అమ్మవారికి మధ్య కొంచెం దూరం ఉంటుంది. అదే మనము మన యొక్క ఆజ్ఞా చక్రంలో కనుక ఆ తల్లి యొక్క నుదుటిని మనం చూడగలిగామనుకోండి, ఎంతో చల్లగా అనిపిస్తుంది, ఎంతో హాయిగా అనిపిస్తుంది. మన మనసులో ఉన్నటువంటి పరితాపాలన్నీ కూడా తగ్గినట్లుగా అనిపిస్తుంది. ఈ రకంగా ఏంటి, అమ్మవారి యొక్క లలాటాన్ని ఈ రకంగా కూడా మనము ధ్యానం చేయవచ్చు. అలాగే మనకి శంకర భగవత్పాదుల వారే సౌందర్య లహరిలో ఒక శ్లోకాన్ని ఇచ్చారు. లలాటం లావణ్యం ద్యుతి విమలమాభాతి తవయత్ ద్వితీయం తన్మన్యే మకుటఘటితం చంద్రశకలం విపర్యాసన్యాసాతు భయమపి సంభూయ చమిత సుధాలేపస్యూతి రాకాహిమకరః. లలాటం లావణ్యం, అమ్మవారి యొక్క లలాటం ఎలా ఉంటుందంటే చాలా లావణ్యంతో కూడి ఉంటుందిట. జ్యుతి విమలమాభాతి తవయత్, అమ్మవారి యొక్క నుదుటిని మీరు ఎక్కడైనా చూడండి, మనం ఒక దేవాలయంలో చూసినా లేకపోతే మన ఇంట్లో ఉన్నటువంటి దేవతామూర్తి యొక్క ఫోటోను చూసినా ఎంత కాంతులీనుతూ ఉంటుందండి. ఆ కాంతులీనుతున్నటువంటి ఆ నుదుటిని చూడగానే అసలు మన మనసుకు ఎంతో ప్రశాంతత కలుగుతుంది. ఆస్వాదించేటటువంటి హృదయం ఉండాలే కానీ, అంటే అమ్మవారి యొక్క లలాటం చూడగానే మన మనసులో ఉండేటటువంటి పరితాపాలన్నీ కూడా అణచపడతాయి. అణచపడి మన మనసు శాంతిని పొందుతుంది. అమ్మవారి యొక్క నుదుటి కూడా ఎంతో విమలంగా ఉండి ఎంతో కాంతులీనుతూ ఉంటూ మన మనసులో ఉండేటటువంటి పరితాపాలన్నీ కూడా తీర్చగలిగినటువంటి స్థితిలో ఆ తల్లి యొక్క నుదురు ఉంటుంది. ఎంతో కాంతి పుంజంతో వెలిగేటటువంటి మోము ఆ తల్లి యొక్క మోము. కాబట్టి ఆ తల్లి యొక్క నుదుటిని చూసినంత మాత్రాన కాంతులీనుతూ విమలంగా ఉంటుంది. జ్యుతి విమలమాభాతి తవయత్ ద్వితీయం తన్మన్యే మకుటఘటితం చంద్రశకలం. మరి మనం ఏమనుకున్నాము, అమ్మవారి యొక్క నుదురేమో బోర్లించిన గిన్నెలాగా, అనగా కృష్ణపక్షంలో వచ్చేటటువంటి అష్టమి తిథి లాంటి చంద్రబింబాన్ని పోలి ఉంటుంది. మరి ఆ తల్లో తన యొక్క తల మీద కిరీటాన్ని పెట్టుకుని ఉంటుంది. ఆ కిరీటం మీద మళ్ళీ ఒక నెలవంక ఉంటుంది. మరి ఈ నెలవంకని ఈ నెలవంకని కూడా మనం కలపాలనుకోండి, ఈ కిరీటం మీద ఉన్నటువంటి చంద్రబింబం కూడా ఏం చేస్తుంది, ఎప్పుడూ కూడా మన మనసుని ఆహ్లాదపరచటానికి, అలాగే పరితాపాలు ఏమన్నా ఉంటే తొలగించటానికి చంద్రబింబం అనేది తోడ్పడుతుంది. నిజానికి చూడండి, మన మనసు చాలా బాధగా ఉంది. చాలా బాధగా ఉన్నటువంటి మనసుకి ఏ పరిష్కారము దొరకట్లేదు. ఏ పరిష్కారము దొరకక ఎంతో అయోమయావస్థలో ఉన్నప్పుడు
ఒక్కసారి ఆకాశంలోకి చూసామనుకోండి, ఆ రోజే పౌర్ణమి తిథి అనుకోండి, ఒక్కసారి ఆకాశంలో ఉన్నటువంటి చంద్రబింబాన్ని చూడగానే అసలు మనకి ఎంత హాయిగా అనిపిస్తుందండి. మన మనసుకి అసలు శాంతి కలిగినట్టు అనిపిస్తుంది. ఎన్నో రకాలైనటువంటి పరిష్కారాలు దొరకకపోయినప్పటికీ కూడా మనము ఎంతో స్వాంతన పొందుతాము, ఎంతో శాంతికి గురైనట్టుగా భావన చేస్తాము. అంటే చంద్రబింబానికి మనసుని ఆకర్షించేటటువంటి శక్తి ఉంటుంది. మరి ఆ తల్లి తన యొక్క కిరీటం మీద కూడా నెలవంకని పెట్టుకుని ఉంటుంది. మరి ఈ రెండు బింబాలని కలపాలంటే ఈ రెండిటిని కలిపితే కానీ మనకి ఒక పూర్ణ చంద్రబింబం ఏర్పడదు. ఈ పూర్ణ చంద్రబింబం ఏర్పడిందనుకోండి, అప్పుడు అమ్మవారి యొక్క పూర్తి మోము మనకి ద్యోతకం అవుతుంది. మరి ఈ ద్యోతకం అవ్వాలంటే ఇటు ఉన్నటువంటి చంద్రబింబాన్ని ఒక్కసారి ఇటు మన కనుక తిరగతిప్పి అమ్మవారి ముఖముని అతికించినట్లుగా భావన చేస్తే విపర్యాసన్యాసాదుభయమపి సంభూయ సమిత, అంటే దాన్ని కనుక మనం తిరగతిప్పి కనుక మనము ఆ యొక్క చంద్రబింబాన్ని కనుక కలిపినట్లయితే ఆ యొక్క చంద్రబింబము పూర్ణ చంద్రబింబమై అమ్మవారి యొక్క మోములా తోస్తుంది. ఇంకేముంది, పూర్ణ చంద్రబింబంలో ఎప్పుడైతే మనము ఆ తల్లి యొక్క మోముని చూడగలిగామో మన మనసుకి అసలు ఆహ్లాదమే ఆహ్లాదము. అంటే కోరికలన్నీ తీరిపోతాయని కాదు, మన మనసుకి ఎన్నో గెలిచినటువంటి భావన కలిగి మన మనసుకి తృప్తి అనేది కలుగుతుంది. ఆ తృప్తి దేని వల్ల కలిగింది? ఆ తల్లి యొక్క పూర్ణ చంద్రబింబాన్ని మనము దర్శనం చేయడం వల్ల జరిగింది. కాబట్టి ఆ తల్లి యొక్క మోముకి చంద్రబింబంతో పోల్చడానికి కారణం కూడా అది. ఎంతో మంది కవులు దీన్ని భావన చేసి ధ్యానంలో కూడా చూసి తరించిపోయినటువంటి వారు ఉన్నారండి. వాళ్ళు తరించటమే కాదు, అయ్యో మేము కళ్ళము తరిస్తే ఎలా, ఈ కలియుగంలో మానవులు కూడా తరించాలి, వాళ్ళు తరించటం అంత సులభమైనటువంటి పని కాదు. వాళ్ళు తరించాలంటే ఈ రకంగా ధ్యానం చేస్తే వాడు కూడా తరిస్తాడు అని మనకి ఈ రకమైనటువంటి ధ్యాన శ్లోకాలని ఎన్నిటినో మనకి అనుగ్రహించారు పెద్దలైనటువంటి వారు. మరి ఈ పూర్ణ చంద్రబింబం ఏర్పడాలంటే ఇటు కృష్ణపక్షంలో ఉన్నటువంటి చంద్రబింబాన్ని అలాగే శుక్లపక్షంలో ఉన్నటువంటి చంద్రబింబాన్ని రెండిటినీ కలిపాము. మరి దీనికి అతికించడానికి ఒక జిగురు కావాలి కదా. రెండు బింబాలను ఎప్పుడైతే మనం కలిపామో దాన్ని అతికించటానికి అతికించాల్సినటువంటి పదార్థం ఏదో ఉండాలి కదా. ఆ పదార్థం ఉంటేనే కదా రెండు బింబాలు అతుక్కునేది. అందుకని శంకర భగవత్పాదుల వారు ఏం చెప్పారు? సుధాలేపస్యూతి రాకాహిమకర అంటూ మనకి ఆ చంద్రబింబం నుంచి వచ్చేటటువంటి అమృతపు జల్లులే ఈ రెండు చంద్రబింబాలని అతికిస్తూ ఉన్నాయి. ఎప్పుడైతే మనం ధ్యానంలో ఈ రెండు చంద్రబింబాలని అతికించినట్లుగా ఆ పూర్ణ చంద్రబింబాన్ని చూసి మనం కనులు మూసుకొని ధ్యానం చేస్తున్నామనుకోండి, ఆ చంద్రబింబం నుంచి వచ్చినటువంటి అమృతపు జల్లు మన యొక్క ఆజ్ఞాచక్రం మీద కూడా నిలుస్తుంది. ఎప్పుడైతే ఆ ఆజ్ఞాచక్రం మీద ఆ అమృతపు జల్లు పడుతుందో మన మనసులో ఉన్నటువంటి పరితాపాలన్నీ కూడా అడిగిపోతాయి. ఏదో సాధించాలనుకుంటాము, ఇంకేదో డబ్బు సంపాదిద్దామనుకుంటాము, ఇంకేదో కీర్తి సంపాదిద్దామనుకుంటాము. కానీ ఎప్పుడైతే మనం ధ్యానంలో ఆ తల్లిని ఈ రకంగా దర్శనం చేయడం మొదలు పెడతామో, అబ్బా దీని ముందు అవన్నీ ఒక లెక్క అన్నటువంటి భావన ఏర్పడి మన మనసులో పరితాపాలన్నీ కూడా తొలగిపోతూ పూర్తిగా ఆ తల్లినే నమ్ముకుంటూ నువ్వు నాకేది అనుగ్రహిస్తే అదే నాకు మహాఫలమమ్మా అంటూ ఆ తల్లికి మనము బందీలమైపోతాము. ఆ స్థితి కలుగ చేసేది ఈ నామము. అష్టమి చంద్ర విభ్రాజ దళిత స్థల శోభిత. ఈ అష్టమి తిథిలో ఉండేటటువంటి నిత్యాదేవత త్వరితాదేవత కాబట్టి ఈ త్వరితాదేవత ఏం చేస్తుంది? మన మనసులో ఉండేటటువంటి ధర్మబద్ధమైనటువంటి కోరికలు ఏవేవైతే ఉంటాయో అవన్నీ కూడా మనకి తీర్చడానికి అతి శీఘ్రంగా, త్వరిత అంటే ఏంటి? తొందరగా, ఆలస్యము లేకుండా. కాబట్టి మన మనసులో ఉన్నటువంటి కోరికలన్నిటినీ త్వరగా తీర్చటమే కాకుండా
మనము మన యొక్క ధ్యాన స్థితిని ఉచ్చస్థితికి తీసుకువెళ్ళడానికి తోడ్పడుతుంది. ఎందుకు? నుదురు అనేసరికి ఏంటి? ఈ నుదురు అనేసరికి ఈ నుదుటిలోనే ఆజ్ఞాచక్రం ఉంటుంది. ఈ ఆజ్ఞాచక్రం తర్వాత ఇక శిరస్సు పైన ఉండేది సహస్రారమే. అంటే ఏంటి? మనము ఎప్పుడైతే నుదుటిని ధ్యానం చేస్తూ ఉన్నామో మనం ధ్యానంలో చాలా చివరి స్థాయిలో ఉన్నామంటే ఒక రకంగా ఒక ఉన్నతమైనటువంటి స్థాయి ధ్యానంలో మనము చేరిపోయాము. ఎప్పుడైతే ఈ ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉన్నటువంటి ధ్యానానికి చేరుకున్నామో అప్పుడు ఇక సహస్రారాన్ని పీడించుకోవటం కొంచెం సులభమే కదా. కాబట్టి ఏంటి? ధ్యాన స్థితిలో చాలా ఉచ్చ స్థితిలో ఉన్నప్పుడు సాధకుడు ఈ అష్టమి చంద్ర విభ్రాజ దళిక స్థల శోభిత అన్నటువంటి నామాన్ని కనుక మనం ధ్యానం చేస్తూ ఆ నామాన్నే పట్టుకుని ఆ తల్లి యొక్క నుదురుని నిత్యము మనము ఆజ్ఞాచక్రంలో కనుక ధ్యానం చెయ్యగలిగినటువంటి స్థితికి మనం చేరాము అంటే మన యొక్క సాధన పరిపక్వమవుతోంది అని చెప్పటానికి గుర్తు అదే. ఎందుకు? ఇక తర్వాత ఇక మనం ధ్యానం చేయటానికి ఏమీ లేదు, సహస్రారమే. అంటే చివరి మెట్టు మీద ఉన్నాం మనం ధ్యానంలో. కాబట్టి ఇది అంతటి గొప్పనైనటువంటి నామం కాబట్టే వసిన్యాది దేవతలు అష్టమి చంద్ర విభ్రాజ దళిక స్థల శోభిత అన్నటువంటి నామంతో ఆ తల్లి యొక్క నుదుటిని పోల్చారు. మామూలుగా అయితే మనం చంద్రబింబంలో వచ్చేటటువంటి మార్పుల గురించి పెద్దగా పట్టించుకోకుండా ఏం చేస్తాం? ఆ చందమామ వస్తే వచ్చాడు లేకపోతే లేదు అన్నట్టుగా మనసు ఏం చేస్తుంది? దాన్ని అంత పట్టుకునేటటువంటి పరిస్థితుల్లో ఉండదు. కానీ ఎప్పుడైతే మనము ఈ అష్టమి నాటి చంద్రబింబంతో ఆ తల్లి యొక్క నుదుటిని పోల్చామనుకోండి, ఎవరెవరమైతే ఈ మాటల్ని మనం శ్రద్ధగా వింటున్నామో వెంటనే ఏం చేస్తాము? ఈ రోజు తిథి ఏంటబ్బా అంటూ తిథి చూస్తాము. తిథి చూసి ఓహో అష్టమి తిథి మళ్ళీ ఎప్పుడు వస్తుంది? ఇన్ని రోజుల తర్వాత వస్తుంది, ఆ రోజు తప్పకుండా నేను చంద్రబింబాన్ని చూడాలి అంటూ మనం శుక్లపక్షంలో వచ్చేటటువంటి అష్టమి తిథి రోజు, అలాగే కృష్ణపక్షంలో వచ్చేటటువంటి అష్టమి తిథి రోజు చంద్రబింబాలు ఏ రకంగా ఉన్నాయో వాటి మధ్య తేడాని గుర్తించాలనుకోవడమే కాదు, నిజానికి మంచి పట్టు ఉన్నటువంటి వాళ్ళు ఏం చేస్తారు? ఓహో శుక్లపక్షంలో చంద్రబింబం ఈ రకంగా ఉంది అని ఒక పేపర్లో రాసుకుంటారు. మళ్ళీ కృష్ణపక్షంలో వచ్చేటటువంటి చంద్రబింబము ఈ రకంగా ఉంది అని పేపర్లో రాసుకొని ఆ యొక్క తేడాని గుర్తిస్తూ ఈ కృష్ణపక్షము శుక్లపక్షంలో ఉండేటటువంటి తేడాలతోటి అమ్మవారి యొక్క నుదుటిని ధ్యానం చేస్తూ కిరీటంలో ఉన్నటువంటి నెలవంకని మరియు ఆ యొక్క చంద్రబింబాన్ని కలిపేటటువంటి ప్రయత్నంలో ఆ అమృతపు వర్షంలో మనం తడవడమే కాదు, ఎవరెవరు ఈ మాటల్ని వింటూ ఉన్నారో మనకి శంకర భగవత్పాదుల వారు ఇచ్చినటువంటి ఆ శ్లోకాన్ని మననం చేసుకుంటూ ఉంటారో వాళ్ళందరము కూడా ఆ చంద్రబింబం నుంచి వచ్చేటటువంటి అమృతపు వర్షంలో స్నానం చేసినట్లే. అందుకేనండి వసిన్యాది దేవతలు ఈ సహస్రనామాలలో ఎన్నో రకాలైనటువంటి బీజాక్షరాలని అలాగే ఎన్నో శక్తులని ఇందులో నిబిడీకృతం చేశారు. సాధకుడు ఏ ఒక్క నామాన్నైనా పట్టుకోపోతాడా, ఏ ఒక్క నామం పట్టుకునైనా వాడు ఉద్ధరణ పొందకపోతాడా అని మనకి ఇన్ని రకాలైనటువంటి నామాలనికి ఏదో ఒక నామం పట్టుకోండర్రా. ఈ మానవ జన్మ చాలా గొప్పనైనటువంటిది. వచ్చినటువంటి ఈ మానవ జన్మని మనం సార్థకం చేసుకోవాలి. మనం ఏదో ఒక రూపంలో నలుగురికి ఒక మంచి పని చేసేటటువంటి విధంలో ముందుకు వెళ్ళాలి అని మనకి వసిన్యాది దేవతలు ఈ నామాలని అనుగ్రహించారు. కాబట్టి మనము ఈ లలితా సహస్రనామాలు చదివేటప్పుడు ఏదో చదివేశాం కదా అని కాకుండా, అలాగే ఏదో పక్క వాళ్ళు చదువుతున్నారు కదా లలితా సహస్రనామాలు నేను చదవకపోతే బాగుండదు అని చదవటం కాదు, వాటి అర్థాన్ని కూడా మనం తెలుసుకొని చదివామనుకోండి మన మనసులో ఇప్పుడు అష్టమి చంద్ర విభ్రాజ దళికస్థల శోభిత అనగానే కృష్ణపక్షంలో వచ్చేటటువంటి అష్టమి తిథి రోజు చంద్రబింబం ఏ రకంగా ఉంటుందో అమ్మవారి యొక్క నుదురు ఆ రకంగా ఉంటుందని మనం చెప్పగలుగుతున్నామా లేదా?
అలా ఎందుకు చెప్పగలుగుతున్నాము? ఆ నామము యొక్క అర్థము మనము పెద్దల వల్ల తెలుసుకున్నాం కాబట్టి, మన మనసుకి అది పట్టుకుంది కాబట్టి ఆ రకంగా ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాము. ఒక రకంగా అమ్మవారి యొక్క నుదుటిని మరియు ఆ చంద్రబింబాన్ని ఏకకాలంలో ధ్యానం చేయగలిగినటువంటి స్థితికి చేరుకుంటున్నాము. ఇలా ధ్యానం చేసినప్పుడు మన మనసు ఎంత ప్రశాంతంగా ఉంటుంది. ఇదివరకటిలాగా అష్టమి చంద్ర విభ్రాజ దళికస్థల శోభిత అని చదవగలుగుతామా? లేదే. మనము అప్పుడు ఏం చేస్తాము? అష్టమి చంద్ర విభ్రాజ దళికస్థల శోభిత అనగానే మనకి కృష్ణపక్షంలో వచ్చేటటువంటి చంద్రబింబము, ఆ తల్లి యొక్క నుదురు, ఆ నుదుటి మీద ఉన్నటువంటి రేఖలు అన్నీ కూడా ద్యోతకమయ్యి మన మనసు ఎంతో ప్రశాంతతని పొందుతుంది. కాబట్టే వసిన్యాది దేవతలు మనకి ఆ తల్లి యొక్క సహస్రనామాన్ని, ఆ తల్లి యొక్క ప్రేరణ వల్ల మనకి అనుగ్రహించి మీరు ఉద్ధరణ పొందండి అని చెప్పటానికి కారణం ఇదే. ఎంతో మహిమాన్వితమైనటువంటి నామాలు ఈ నామాలు. మరి మళ్ళీ మనము ముఖచంద్ర కళంకాభా విశేషక అనేటటువంటి నామం చెప్పుకుందాం. ఎందుకంటే అష్టమి చంద్ర విభ్రాజ దళికస్థల శోభిత అని చెప్పుకున్న వెంటనే ముఖచంద్ర కళంకాభా విశేషక అనేటటువంటి నామాన్ని వెంటనే మనం ఒకసారి ఉచ్చారణ చెయ్యాలి. కాబట్టి ఈ నామం గురించి అర్థాన్ని మళ్ళీ మన కార్యక్రమంలో తెలుసుకుందాము. మనం సామూహికంగా కాత్యాయని వ్రతాలను నిర్వహిస్తున్నాం. ఈ కాత్యాయని వ్రతాలని జూన్ మధ్యవారంలో ఒక మంగళవారం కూడా రోజు నిర్వహించవచ్చు. ఈ కాత్యాయని వ్రతాలు చేసుకున్నంత మాత్రాన వివాహ యోగ్యత అనేది చాలా త్వరగా సిద్ధిస్తుంది. ఆసక్తి ఉన్నటువంటి వారు సంప్రదించాల్సినటువంటి మా టెలిఫోన్ నెంబర్ 8112612611ని సంప్రదించగలరు. మళ్ళీ మన కార్యక్రమంలో మిగతా విషయాలు తెలుసుకుందామమ్మా. స్వస్తి.